విత్తువాని ఉపమానములో పక్షులు దేనిని పోలి ఉండెను? దుష్టుడు. విత్తువాని ఉపమానములో రాతినేల దేనిని పోలి ఉండెను? శ్రమలు, హింసలు. విత్తువాని ఉపమానములో ముండ్ల పొదలు దేనిని పోలి ఉండెను? ఐహిక విచారములు, ధనమోసము. విత్తువాని ఉపమానములో మంచి నేల దేనిని పోలి ఉండెను? ఫలించేవారిని. పొలములోని గురుగులను గూర్చిన ఉపమానములో పొలము దేనికి సాదృశ్యముగా ఉన్నది? లోకము. పొలములోని మంచి విత్తనములు దేనికి సాదృశ్యముగా ఉన్నవి? రాజ్య సంబంధులు. పొలములోని గురుగులు దేనికి సాదృశ్యముగా ఉన్నవి? దుష్టుని సంబంధులు. గురుగులను విత్తినది ఎవరు? అపవాది. మంచి విత్తనము విత్తువాడు ఎవరు? మనుష్య కుమారుడు. కోత దేనికి సాదృశ్యముగా ఉన్నది? యుగ సమాప్తి. కోత కోయువారు ఎవరు? దేవదూతలు. అగ్నిలో ఎవరు కాల్చివేయబడుదురు? దుష్టుని సంబంధులు. ఎవరు తన దూతలను పంపును? మనుష్య కుమారుడు. దూతలు ఎవరిని అగ్నిలో పడవేయుదురు? దుర్నీతిపరులను. అగ్నిగుండములో ఎలాగు ఉండును? అక్కడ ఏడ్పును పండ్ల కొరకటయు ఉండును. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలాగు ఉందురు? సూర్యుని వలె ప్రకాశింతురు. అద్భుతములు ఎందుకు అక్కడ చేయలేదు? వారి అవిశ్వాసమును బట్టి. యేసును బాప్తిస్మమిచ్చి యోహాను అని అన్నది ఎవరు? హేరోదు. హేరోదు సహోదరుని పేరు ఏమిటి? ఫిలిప్పు. ఫిలిప్పు భార్య పేరు ఏమిటి? హేరోదియ.